మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లి గ్రామంలో మల్లన్న పండుగ జాతరకు తమ మనవరాలు వద్దకు శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఒగ్గు కలమ్మ 12న గవ్వలపల్లి ఎక్స్ రోడ్డు వద్ద బస్సు దిగి సంగాయిపల్లి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న తమను ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి కలమ్మను సంగాయిపల్లి గ్రామంలో మిమ్మల్ని దింపుతామని నమ్మబలికించి బైక్ ఎక్కించుకొని మార్గమధ్యంలో బండాపి కంట్లో కారం పొడి చల్లి అరిస్తే చంపేస్తానని బెదిరించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు తూపురం డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న రామాయంపేట సీఐ వెంకటరాజ్ గౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గొల్లను అభినందించారు. అలాగే పోలీసు సిబ్బందికి రివార్డ్స్ అందజేశారు. అనంతరం డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో యువత బెట్టింగ్లకు అలవాటు పడుతున్నారని, అలా వచ్చిన డబ్బులతో జల్సాలు చేయటం, ఆ తర్వాత అప్పుల పాలైన యువకులు దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రావడానికి బయలుదేరి వచ్చారు. గౌలపల్లి క్రాస్ రోడ్లో బస్ దిగి నడుచుకుంటూ సంగాయిపల్లికి వెళ్తుంటాయి. మార్గ మధ్యంలో ఇద్దరు ఇప్పుడు ఈ అక్యూడు మోటార్ సైకిల్ పైన వచ్చేసి మిమ్మల్ని అక్కడ దించేస్తానని చెప్పేసి ఒక అక్యూడు A1 ఎవరు మడబోయిన బాబు అని అతను లేడీని ఎక్కించుకొని ఈ ముందుకు తీసుకెళ్ళాడు. మిగతా ఈ అక్యూడు ఇంకొక అక్యూడు ఈ ముసలాయంతో ఇద్దరు నడుచుకుంటూ పోయారు. ముందుకు పోయిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని దించేసి కండ్లలో కారం కొట్టేసి ఆమె దగ్గర ఉన్న ఈ మన గుండ్లు ప్లస్ కమ్మలు మరియు ఈ ముక్కు పుడక ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో మన ఈరోజు వీళ్ళ ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళని సిఐ గారు మరియు ఎస్ఐ గారు, రాజశేఖర్, భాస్కర్ వీళ్ళందరూ మా స్టాఫ్ అందరూ ఉండి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పొజిషన్ల నుంచి వీళ్ళు ప్రాపర్టీ రికవరీ చేసి ఈరోజు కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును డిటెక్ట్ చేసి షార్ట్ టర్మ్లో అంటే ఒక 20 రోజులలో వీళ్ళు కొత్త అఫెండర్స్, ఇంత పాత అఫెండర్స్ కూడా కాదు, కొత్త అఫెండర్స్ వీళ్ళు మన ఎస్కొండాపూర్కి చెందిన గ్రామానికి చెందిన వాళ్ళే, లోకల్ వాళ్ళే కాబట్టి టెక్నికల్గా సీసీ కెమెరాస్ వీటిని వెరిఫై చేసేసి ఈ డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సిఐ రామాన్పేట్ మరియు ఎస్ఐ శంకరంపేట్, రాజశేఖర్, భాస్కర్, లక్ష్మణ్, రాజు, మా మెదక్లో ఉన్న ఐటీ కోర్ వాళ్ళు కూడా దీనికి సహకరించారు. ఈ డిటెక్షన్లో అందరికీ కూడా ఎస్పీ గారి తరఫున రివార్డులు ఇవ్వడం జరుగుతుంది.